రాంగ్ టైమింగ్ ఇది. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు ఉద్యమానికి ఎట్టొస్తారు? కామన్ సెన్స్ ఉండక్కర్లా? చదువుకునే విద్యార్థులు పరీక్ష రాస్తాడా, వచ్చి ఉద్యమిస్తాడు? ఇప్పుడు ఇదేదో నెల ముందు చేయాలా, లేదా వచ్చే జూన్లో చేయాలి? జూన్గా జూలై ఆగస్టులోనే చేయాలి. ఇదేంటంటే అనవసరమైనటువంటి ఉద్యమం. సరే, ఊరికినే చర్చ రానియాలనుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే వీళ్ళ హయాంలో ఇచ్చినటువంటి బిల్లులు ఏడాదిలో అయితే 3 సార్లు ఇచ్చేశారు కదా డబ్బులు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు అయితే విద్యాదీవెన కింద ఇచ్చేశారు కదా వాళ్ళకి. ఆ డబ్బులు తల్లుల ఖాతాల్లో వేస్తేనే కదా గొడవ అంతా జరిగింది. ఆ తల్లులు వాడేసుకునేవాళ్ళు. అది అందుకనే మేనేజ్మెంట్లు అంతా ప్రభుత్వానికి అడ్డం తిరిగినాయి. తల్లుల ఖాతాల్లో వేసేవాడు, తల్లులు ఆ డబ్బులు వేస్తా వాడేసుకుని అదేమంటే జగన్ మాకిచ్చాడు, మీకు ఇస్తాడు, తీసుకొని పోండి అన్నారట. ఓ 15,000 ఓ 30,000 40,000 వస్తుంటే, అంటే అది ట్రిప్కు 10,000 ఏమో వస్తుంది. ఇప్పుడు ఒక బీటెక్ ఉందనుకోండి, 30,000 ఫీజు అనుకుంటే 3 ట్రిప్పులు 10,000 వస్తాయి. ఆ డబ్బులు పడ్డాయి కదమ్మా ఫీజు కట్టండి అంటే కనుక ఇట్లాగా చివరికి వాళ్ళు ఎట్టంటే రచ్చ చేసేవాళ్ళు. డబ్బులు వచ్చిన తర్వాతన కట్టేవాళ్ళు కాదు. మా అమ్మ దగ్గర ఉన్నాయి సార్ ఏం చెప్పట్లేదని వీళ్ళు స్కూళ్ళల్లో కాలేజీల్లో. ఆ తర్వాతన చివరిలో వచ్చేసి అయ్యా నేనేం చేయలేను, నాకు అర్జెంట్ అవసరమైంది, మా ఆయనకి ఒంట్లో బాగాలేదు, లేకపోతే నాకే ఒంట్లో బాగాలేదు, ఖర్చు పెట్టేసుకున్నాం, ఇప్పుడు వచ్చే డబ్బులు ఇవ్వమంటే ఇస్తా, అది